నమస్తే శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. చాలామంది మనం అందరం హిందువులమే, చాలామంది హిందువులు ఉన్నారు. హిందువులు చాలా మెజారిటీ. కానీ హిందువుగా బతుకుతున్నాడా అంటే చెప్పడం కష్టం. నిజంగా హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో అప్పటి నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి వాటిని మనం అవలంబిస్తున్నామా, ఆచరిస్తున్నామా? అసలు మన పూజా విధానంగా ఉందా? మన ఇల్లు వాకిలి అదే విధంగా ఉందా? అంటే అంతా మారింది. ఆహారం మారింది, ఆహార్యం మారింది. ఆహారం అంటే ఆ రోజు ఇంట్లో వండుకున్నటువంటి సంప్రదాయమైనటువంటి వంటకాలు ఏవి మనం వండుకునే పరిస్థితి లేదు. సమయాభావమా, ఒళ్ళు వంగనితనమా మనకే తెలుసుకోవాలి. ఏదో ఒకటి ఎక్కడి నుండో ఒకటి తెచ్చుకొని తినడమే మన పద్ధతి అయిపోయింది. సరే, ఆహార్యం నిజంగా ఏ కాలానికి ఆ కాలానికి అనుగుణంగా ఉండేటువంటి బట్టలను నిండుగా కట్టుకునే సంప్రదాయం పోయింది. ఎప్పుడు చూసినా కూడా ఏ పరిస్థితుల్లో ఉంటున్నామో తెలియనటువంటి ఆహార్యం పోయింది. సరే, పూజ ఏదో పండగ వస్తే ఆ రోజు చేయాలి కాబట్టి దీపం పెట్టడం, అది మన ఇష్టం వచ్చినప్పుడు, దేవుడి ఇష్టం కాదు. దేవుడికి మనం పూజ చేయాలి అంటే ఉదయాన్నే మనం చేయడంలో, ఉదయం సూర్యోదయం ఉండగానే ప్రథమ కాలంలో చేసేటువంటి విధానం పూజా విధానం, అది చేయాలి. అయితే నాకు స్తోత్రాలు రావు, నాకు ఇవి రావు, అందుకని నేను చేయట్లేదంటే నీకు ఏ స్తోత్రాలు అక్కర్లేదు, ఏ భాష అక్కర్లేదు. నీకు వచ్చిన భాష, మాటలు రానివాడు వాడు భక్తుడు కాదా? మాటలు రానివాడు దేవుడికి దండం పెట్టుకోడా? వాడు మనసులోనే అనుకుంటాడు, అయ్యా స్వామి, నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేస్తే క్షమించు, ఆ తప్పులు లేకుండా నేను ఉచ్చరించేలాగా నన్ను దీవించు అంటే చాలు. అంతే తప్ప నాకు కారు కావాలి, నాకు బండి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఏదో కావాలని మొక్కుల చిట్టాతో భగవంతుని ప్రార్థించడం కాకుండా, ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా, స్వామి నువ్వున్నావు, నువ్వు రక్షిస్తున్నావు, ఆ రక్షణలో నేనుంటాను అనేటువంటి భావనతో మనం దేవుడికి దండం పెట్టుకోగలిగితే అంతకంటే దివ్యమైన పూజ లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను అష్టోత్తరానికి 108 బంగారు పూలను, వెండి పూలను పూజిస్తాను. బంగారం లేనివాడు వాడు భక్తుడు కాదా? వాడు పూజ కాదా? మనకు తెలుసు, తిరుమల స్వామి యొక్క ఆ పాటలో ఉండదు, తిరునంబి అని. ఆయన కుమ్మరివాడు, ఏం చేసేవాడు? కుండలు చేసుకునేవాడు. కానీ ఆయనకు భక్తికి సమయం లేదు. అంతా అయిపోయిన తర్వాత గబగబా ఇలా చేతులు నడుచుకుంటే వచ్చినటువంటి మట్టితో 2 పువ్వులు చేసి, అయ్యా స్వామి నీకు అర్పిస్తున్నా అన్నాడు. అంటే ఆయన పద్ధతి అదే. అంటే నీకు నీ మనసులో ఉన్నట్టుగా నీవు స్వామిని ప్రార్థించు, ఆరాధించు, నీకు వచ్చిన భాషలో దండం పెట్టుకో. నాకు రాదు కదా అని మొత్తం ఎగ్గొట్టకు. నువ్వు ఆ స్వామి నీడలోనే ఉంటావు. అందుకని మీకు ఇష్టం, మీ ఇష్టదేవతను ఆరాధిస్తారా, కులదేవతను ఆరాధిస్తారా, లేకపోతే ఎవరూ లేరు, సర్వాంతర్యామి ఆ జగన్మాత ఒక్కరితే ఉన్నారు అంటే తల్లి జగన్మాతకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని దండం పెట్టుకుంటారా, మీ ఇష్టం. కానీ పూజ అనేది మాత్రం ప్రతినిత్యం హిందూ గృహం అంటేనే ప్రతినిత్యం పూజ చేయాలి. ఒక మంచి సుగంధమైనటువంటి ఆ ధూప దీపాలు మనకు ఇల్లంతా ప్రసరించాలి. అప్పుడే మనం సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం. ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎలా చేయాలి అనేటువంటిది వద్దు, అందరం చేయాలి. ఇంటి యజమాని చేయాలట, మా ఆయన 10 గంటల వరకు పడుకుంటాడు, ఆయన చేయట్లేదు కాబట్టి నేను చేయను కాదు. నీ పూజ నువ్వు శుభ్రం చేయి. ఇల్లు అంతకుముందు యజమాని చేసినప్పుడు కూడా ఇల్లాలు శుభ్రంగా అన్నీ చేసి అన్ని సంభారాలన్నీ సమకూర్చేది. సరే, ఇప్పుడు ఆ పద్ధతి లేదు కాబట్టి నీ పూజ నువ్వు చెయ్యి, ఆయన పూజ ఆయన చేస్తాడు, ఎవరి పూజ వాళ్ళని చేద్దాం. మొత్తంగా ఇంట్లో దీపం వెలిగించి దేవుణ్ణి ధ్యానించడం అనేటువంటి ఒక పూజా విధానాన్ని మర్చిపోకుండా భారతీయ సనాతన సంస్కృతిని కాపాడే విధంగా ప్రతినిత్యం చేసుకుందాం. మన పిల్లలకి పిల్లలు అందరూ కూడా తరతరాలు ఈ పూజా విధానాన్ని మర్చిపోయకుండా ఉంచే విధంగా మన ఇంట్లో పూజ జరగాలని కోరుకుందాం. నమస్తే.